హాయ్ అండి అందరికి వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ టాపిక్ లో జనవరి 2025 నుండి ఆగస్ట్ 2025 వరకు కవర్ చేయడం జరిగింది. వేర్ వాస్ ద ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ హెల్డ్? పట్టణ స్థానిక సంస్థల మొదటి జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది అంటే గుర్గావ్, హర్యానాలో నిర్వహించబడింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జూలై 3rd and 4th లో ఇప్పుడు అంటే ఈ ఇయర్ అనమాట 2025 లో నిర్వహించబడడం జరిగింది. అదే వెన్యూ అయితే ఎక్కడ అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీ మానేసర్, గురుగావ్. ఈ కాన్ఫరెన్స్ ని ఎవరు ప్రారంభించారు అంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ప్రారంభించడం జరిగింది. థీమ్ ఏంటి అంటే రోల్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ స్ట్రెంథనింగ్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అండ్ నేషనల్ బిల్డింగ్. సో ఈ సదస్సు ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పట్టణ స్థానిక సంస్థల చైర్మన్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పట్టణ పరిపాలనలో వారి పాత్రను బలోపేతం చేయాలనుకునేటువంటిది ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ఉత్తమ విధానాలను పంచుకోవడం మరియు వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవడంలో వారి పాత్రను చర్చించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా చర్చించారు కూడా. సో ఎప్పుడైనా సరే సమ్మిట్స్ లో మరియు కాన్ఫరెన్స్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయంటే ఫస్ట్ అది ఎక్కడ జరిగింది, అది ఎటువంటి కాన్ఫరెన్స్, నెక్స్ట్ ఏ తేదీలలో జరిగింది చెప్పుకున్నాం కదా, వెన్యూ ఏంటి, థీమ్ ఏంటి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట సమ్మిట్స్ లో మీరు గుర్తుంచుకోవాల్సినవి. Which country hosted the 51st G7 summit in 2025? 2025లో 51వ G7 శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది అంటే కెనడా నిర్వహించింది. ఇది ఎన్నవ ఎడిషన్? 51st ఎడిషన్. ఎప్పుడు జరిగింది? జూన్ 2025 లో జరిగింది. అది ఎక్కడ జరిగింది అంటే కెనడాలోని కననాస్కిన్ ఆల్బర్టా ప్రాంతంలో జరిగింది. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 15th to 17th జూన్ 2025 వరకు జరిగింది అనమాట. 15, 16, 17 ఈ 3 రోజులు జరిగింది. ఇది G7 ఏర్పాటైనటువంటి, ఎప్పుడు ఏర్పాటైంది G7? 1975 అప్పుడు ఏర్పాటైంది అనమాట. 1975 నుంచి 2025 వరకు 50th వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. 2025లో G7 సమ్మిట్ కు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు తొలిసారిగా ఆహ్వానించబడడం జరిగింది. సో G7 అంటే ఏ దేశాలు వస్తాయి అంటే అమెరికా, కెనడా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్. సో యూరోపియన్ యూనియన్ అనేటువంటిది సభ్య దేశం కాదు ఇందులో, అయినా కూడా సమావేశాల్లో పాల్గొంటుంది. సో భారత ప్రధాని ఈ సమ్మిట్ కు ఆహ్వానిత దేశంగా అంటే భారత్ ను ఆహ్వానిత దేశంగా హాజరయ్యారు. సో పిలిచారనమాట. అందుకోసమని మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరవ్వడం జరిగింది. సో భారత్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఆహ్వానించబడింది G7 సమ్మిట్ కు అంటే 12 సార్లు. సో ఇందులో గత 6 సంవత్సరాలుగా వరుసగా హాజరవుతూనే ఉందన్నమాట భారతదేశం అనేటువంటిది. సో ఈ G7 అనేటువంటిది G7 అనేటువంటిది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1975 లో ఫామ్ అయింది. సో ఫస్ట్ ఇది ఏముంది? G6 గా ఉన్నింది. ఏవి ఉన్నాయి G6 లో? యుఎస్, యూకే, ఫ్రాన్స్, వెస్ట్ జర్మనీ, జపాన్ మరియు ఇటలీ. సో ఎందుకు ఇది ఫామ్ అయింది అంటే అప్పుడు 1973లో వచ్చినటువంటి ఆయిల్ క్రిసిస్ మరియు ఫైనాన్షియల్ క్రిసిస్ వల్లనే ఈ G6 గ్రూప్స్ అనేటువంటివి ఫామ్ అవ్వడం జరిగిందనమాట. ఇవి అత్యంత అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థల సమూహం. సో కెనడా ఎప్పుడు జాయిన్ అయింది ఈ గ్రూప్ లోని కంటే 1976లో జాయిన్ అయ్యి G6 అనేటువంటివి G7 సమ్మిట్ గా మార్క్ పిలువబడింది. సో యాక్చువల్ గా ఇందులో రష్యా కూడా జాయిన్ అయింది అనమాట. G8 గా 1997లో రష్యా జాయిన్ అయింది. కానీ 2014 తర్వాత రష్యాని ఇందులో నుంచి రిమూవ్ చేశారు. ఎందుకంటే రష్యా అనేటువంటిది క్రిమియాను అనెక్షన్ చేసుకోవడం వల్ల, అంటే క్రిమియాను ఆక్రమించుకోవడం వల్ల G8 గ్రూప్ లో నుంచి రష్యాను తీసివేసి ఇప్పటికీ కూడా G7 గ్రూప్ గా ఉంది. సో ఇందులో మెయిన్ అవుట్కమ్స్ అనేటువంటివి ఆల్మోస్ట్ అడగరు. ఒకవేళ అడిగితే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే కనానాస్కిన్ వైల్డ్ ఫైర్ చార్టర్ అనేటువంటిది ఏ సమ్మిట్ ద్వారా తీసుకురాబడింది అని అడిగితే G7 సమ్మిట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. 2030 నాటికి అటవీ నిర్మూలన మరియు
భూమి యొక్క క్షీణతను ఆపడమే ఈ చార్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. విచ్ కంట్రీ ఈజ్ సెట్ టు హోస్ట్ COP33 ఇన్ 2028? 2028లో COP33 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది అంటే భారతదేశం. సో ఇది ఏ సదస్సు, ఏ సమ్మిట్ అండి? ఇది COP సమ్మిట్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నమాట. సో ఈ COP28 అనేటువంటిది ఎక్కడ జరిగింది? దుబాయ్ నగరంలో జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే 2023 డిసెంబర్లో జరిగింది. ఈ సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారంటే 2028లో జరగబోయేటువంటి COP33 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలని ప్రతిపాదించారనమాట. ఈ ప్రతిపాదనకు అనుగుణంగానే పర్యావరణ మంత్రిత్వ శాఖ COP33 సదస్సుకు ప్రొఫెషనల్ మరియు లాజిస్టిక్ అవసరాలను తీర్చడానికి ఏం ఏర్పాటు చేశారు? COP33 సెల్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో మన భారతదేశం ఇప్పటి వరకు COP సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిందా అంటే ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? 2002లో ఇచ్చింది. ఇది ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఆ ఏం COP అంటే COP8 అనేటువంటిది. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇప్పుడు COP33కి ఆతిథ్యం ఇవ్వాలని యోచిస్తోంది. సో మన లక్ష్యం ఏంటి? 2070 నాటికి నికర సున్నా ఉద్గార లక్ష్యం. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. సో ఎగ్జామ్లో కనుక, ఎందుకంటే ఫ్యూచర్ సమ్మిట్స్ కూడా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉందన్నమాట. సో COP33 అనేటువంటిది ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది అని కనుక క్వశ్చన్లో అడిగినట్లయితే ఆన్సర్ వచ్చేసిన భారతదేశం. Which country will host the 20th edition of the G20 summit in November 2025? 2025 నవంబర్లో 20వ G20 సమ్మిట్ కు ఆతిథ్యం ఇవ్వబోయేటువంటి దేశం ఏది అంటే సౌత్ ఆఫ్రికా. సో ఎప్పుడు ఇస్తోంది ఇది అంటే ఏ తేదీల్లో అంటే 2025 నవంబర్ 22, 23 తేదీల్లో. ఇది ఎన్నవ ఎడిషన్ అండి? 20th ఎడిషన్. ఇది 20వ G20 సమ్మిట్ కు దక్షిణాఫ్రికాలోని ఏ నగరం? జోహన్స్బర్గ్ నగరం ఆతిథ్యం ఇస్తోంది. సో ఇలా G20 సమ్మిట్ కు ఆఫ్రికా ఖండం అనేటువంటిది ఆతిథ్యం ఇవ్వడం ఇది మొదటిసారి. దీని యొక్క థీమ్ ఏంటి 2025 అంటే సాలిడారిటీ, ఈక్వాలిటీ మరియు సస్టైనబిలిటీ. సో G20 మెంబర్స్ లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 19 గ్రూప్స్ ఉన్నాయి. ప్లస్ ఒకటి ఏముంటుంది? యూరోపియన్ యూనియన్ ఉంటుంది. సో G20 గ్రూప్ లో ఇండియా ఉందా అంటే ఖచ్చితంగా ఇండియా ఉందండి. కానీ G7లో ఇండియా లేదు. సో G20 ఎక్కడ జరగబోతుంది? సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. వేర్ వాజ్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ మైనింగ్ 2025 హెల్డ్? సస్టైనబుల్ మరియు బాధ్యతాయుత మైనింగ్ 2025 అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది అంటే హైదరాబాద్ లో నిర్వహించబడింది. ఎప్పుడు అంటే జూలై 4న హైదరాబాద్లోని హోటల్ ట్రెడెంట్ హైటెక్ సిటీలో నిర్వహించబడడం జరిగింది. ఇది వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ కు చెందినటువంటి భారత జాతీయ కమిటీ ఆధ్వర్యంలో బొగ్గు మంత్రిత్వ శాఖ మద్దతు నిర్వహించబడింది. ఇక్కడ జస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎక్కడ నిర్వహించబడింది అనేటువంటిది ఇంపార్టెంట్. ఎక్కడ అంటే హైదరాబాద్ లో. ఏది అంటే సస్టైనబుల్ మరియు బాధితాయుత మైనింగ్ 2025 అంతర్జాతీయ సదస్సు. వేర్ వాస్ ద 11th ఎడిషన్ ఆఫ్ ద ఇండియా మేజ్ సమ్మిట్ హెల్డ్? భారతదేశపు మొక్కజొన్న జాతీయ సదస్సు ఇది ఎన్నవ ఎడిషన్? 11వ ఎడిషన్. ఎక్కడ నిర్వహించబడింది అంటే ఢిల్లీలో నిర్వహించబడింది, న్యూఢిల్లీలో. సో ఎవరు దీనికి ప్రారంభించారు అంటే కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు 11వ భారత ఇక్కడ తప్పుగా పడింది మొక్కజొన్న సదస్సును న్యూఢిల్లీలో ప్రారంభించారు. సో అయితే ఈ సదస్సును ఫిక్కీ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించబడడం జరిగింది. సో ఇందులో ఏం లేదంటే జస్ట్ మొక్కజొన్న సాగు మరియు ఆవిష్కరణలు, ఆహార భద్రత దీని గురించి డిస్కషన్ చేయడం అనేది జరిగింది. అయితే దీంట్లో మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్కడ నిర్వహించబడింది అంటే న్యూఢిల్లీలో నిర్వహించబడింది. విచ్ కంట్రీ హోస్టెడ్ ద నాటో సమ్మిట్ ఇన్ 2025? ఎవరు నాటో సమ్మిట్ ని ఆతిథ్యం ఇచ్చారు అంటే నెదర్లాండ్స్ అనేటువంటిది ఇచ్చిందనమాట, నెదర్లాండ్స్ దేశం. సో ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది? నాటో అనేటువంటిది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1949లో స్థాపించబడింది. అంతే, ఇంతకు మించి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. జస్ట్ ఈ సమ్మిట్ అనేటువంటిది జూన్ 24, 25 తేదీల్లో దెహేగ్ లోని వరల్డ్ ఫోరం వేదికగా జరిగింది. In which Indian state
did the Ministry of Ayush host the Hybrid Global Summit Yoga Connect 2025? యోగా కనెక్ట్ 2025 అనే హైబ్రిడ్ గ్లోబల్ సమ్మిట్ ను ఆయుష్ మంత్రిత్వ శాఖ భారతదేశంలో ఏ రాష్ట్రంలో నిర్వహించింది అంటే న్యూఢిల్లీలో. సో మన దేశంలో జరిగినటువంటి సమ్మిట్స్ అనేటివి ఆల్మోస్ట్ న్యూఢిల్లీలోనే జరుగుతాయండి, 1-2 తప్పించి. When will the 4th edition of World Food India Summit be held? 4వ ఎడిషన్ వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ ఎప్పుడు జరుగుతుంది అంటే జరగబోతోంది. ఇది ఎప్పుడు? సెప్టెంబర్ 25 నుండి 28 వరకు జరగబోతోంది. ఇది ఎన్నవ ఎడిషన్? 4th ఎడిషన్ వరల్డ్ ఫుడ్ ఇండియా అనేటువంటిది. ఎక్కడ అంటే చెప్పుకున్నాం కదా, న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతోంది. సో దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ దీనిని నిర్వహిస్తోంది. థీమ్ ఏంటి అంటే ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పరిటీ. In which country was the 22nd Defense Ministers meeting of the Shanghai Cooperation Organization held in 2025? 2025లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 22వ రక్షణ మంత్రుల సమావేశం ఏ దేశంలో నిర్వహించబడింది అంటే చైనాలో నిర్వహించబడింది. Which ministry announced the first ever global conference on India's manuscript heritage ఇన్ న్యూఢిల్లీ? భారతదేశ మాన్యుస్క్రిప్ట్ వారసత్వంపై తొలి గ్లోబల్ కాన్ఫరెన్స్ ను న్యూఢిల్లీలో ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో ఇది ఎప్పుడు జరగబోతోంది అంటే సెప్టెంబర్ 11 నుండి 13 వరకు జ్ఞాన భారతం మిషన్ ప్రారంభ కార్యక్రమంగా మరియు భారతదేశపు ప్రాచీన పాఠ గ్రంథాలు, జ్ఞాన వ్యవస్థలు, తాళపత్ర గ్రంథాల సంరక్షణ ప్రోత్సాహం కోసం తొలిసారిగా జరగబోతుందండి. ఇది ఏంటిది అంటే గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియాస్ మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్. ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది అంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. థీమ్ ఏంటి? రీక్లెయిమింగ్ ఇండియాస్ నాలెడ్జ్ లెగసీ త్రూ మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్. సో ఇది బ్రిక్ సమ్మిట్ గురించి. ఇది ఎన్నవ బ్రిక్ సమ్మిట్ అండి? 17th బ్రిక్ సమ్మిట్. ఇది ఎప్పుడు జరిగింది అంటే 6th to 7th జూలై 2025. ఎక్కడ జరిగింది అంటే రియో ది జెనీరో బ్రెజిల్లో జరిగింది. ఎడిషన్ ఎన్నవ ఎడిషన్ అంటే 17th ఎడిషన్. దీన్ని ఎవరు చైర్ చేశారు అంటే లూయిస్ ఇనాసియా లూలా డా సిల్వా బ్రెజిల్ అధ్యక్షతను వహించారు దీనికి. నెక్స్ట్ భారతదేశం తరపున ఎవరు రిప్రజెంట్ చేశారు అంటే ప్రధానమంత్రి మోదీ గారు. థీమ్ ఏంటి అంటే స్ట్రెంథెనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. సమగ్రమైన మరియు స్థిరమైన పరిపాలన కోసం గ్లోబల్ సౌత్ సహకారాన్ని బలపరచడం. సో మెంబర్ కంట్రీస్ ఎన్ని ఇందులో అంటే 10 అన్నమాట. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఇండోనేషియా, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ. సో ఫస్ట్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది? రష్యాలో 2009 రష్యాలో జరిగింది. సో బ్రిక్స్ సమ్మిట్ 2026 ఎవరు నిర్వహించబోతున్నారు? భారతదేశం నిర్వహించినారు. సో దీన్ని బ్రిక్స్ పైన మనం సపరేట్ గా ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైనా చూడాలంటే ఆ వీడియోని మీరు వెళ్ళి చూడవచ్చు. సో విచ్ సిటీ హోస్టెడ్ ద 17th బ్రిక్స్ సమ్మిట్ 2025? సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఏ సిటీ హోస్ట్ చేసింది బ్రిక్స్ సమ్మిట్ ను? రియో ది జెనీరో బ్రెజిల్లో నిర్వహించబడడం జరిగింది. సో అయితే బ్రిక్ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు 2001లో అంటే జిమ్ ఓనీల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. సో ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందామండి. ఎవరైనా కావాలంటే ఆ బ్రిక్స్ వీడియోను చూడండి. సో విచ్ కంట్రీ హోస్టెడ్ ద 6th బిమ్స్టెక్ సమ్మిట్ విత్ ద థీమ్ బిమ్స్టెక్ ప్రాస్పరస్ రెసిలియంట్ అండ్ ఓపెన్? 2025లో బిమ్స్టెక్ థీమ్ ఏంటి? ప్రాస్పరస్ రెసిలియంట్ అండ్ ఓపెన్ అనే థీమ్ తో 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది అంటే థాయిలాండ్ అనేటువంటిది నిర్వహించబడడం జరిగింది. ఈ సమావేశం ప్రాంతీయ సహకారం మరియు స్థిరత్వంపై దృష్టి పెట్టడం జరిగింది. ఇది బ్యాంకాక్ విజన్ 2030 మరియు భారతదేశం ప్రవేశపెట్టిన బోధి కార్యక్రమం వంటి పథకాలను ఆమోదించింది. సో ఎగ్జామ్ లో కనుక బోధి కార్యక్రమంను ఏ దేశం ప్రారంభించింది అంటే భారతదేశం అవుతుందన్నమాట. బోధి కార్యక్రమం అంటే ఏంటి అంటే బిమ్స్టెక్ దేశాల్లో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, స్కాలర్షిప్లు మరియు సామర్థ్య నిర్మాణానికి మద్దతును ఇస్తుంది. సో బిమ్స్టెక్ అంటే ఏంటి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. అంటే ఇది బంగాళాఖాత ప్రాంతంలోని 7 దేశాల మధ్య సాంకేతిక మరియు ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించేటువంటి
ప్రాంతీయ సంస్థ. సో దీనికి సభ్య దేశాలని 7 ఉన్నాయి కదా, ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎంటీఎస్ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటిని డస్ట్బిన్ లో వేసామని గుర్తుపెట్టుకోండి. ఎంటీఎస్ అంటే ఏంటి? మయన్మార్, టీ అంటే థాయిలాండ్, ఎస్ అంటే శ్రీలంక. సో బిన్ కదా, ఫస్ట్ బి అంటే బంగ్లాదేశ్, ఇంకో బి స్క్వేర్, ఇంకో బి అంటే భూటాన్, ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేపాల్. సో ఈ బిమ్స్టెక్ ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫౌండెడ్ ఇన్ 1997లో ఫౌండ్ చేశారు. అడాప్షన్ ఆఫ్ దేని ద్వారా అంటే బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా. ఇనీషియల్ గా ఎన్ని ఉన్నాయి దీంట్లో మెంబర్స్ అంటే 4 మెంబర్స్ ఉన్నాయండి. ఎవరెవరు? బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక మరియు థాయిలాండ్. అయితే 1997లో మయన్మార్ అనేటువంటిది జాయిన్ అయింది. నేపాల్ మరియు భూటాన్ ఎప్పుడు జాయిన్ అయ్యి? 2024లో నేపాల్ మరియు భూటాన్ దేశాలు జాయిన్ అయ్యాయి బిమ్స్టెక్ లో. విచ్ కంట్రీ జాయిన్డ్ బ్రిక్స్ యాజ్ ఏ న్యూ మెంబర్ రీసెంట్లీ? సో బ్రిక్స్ చెప్పుకున్నాం కదా ఇప్పుడే. ఈసారి బ్రిక్స్ మెంబర్షిప్ లో ఏ దేశం జాయిన్ అయ్యింది అంటే ఇండోనేషియా అనేటువంటిది పూర్తి స్థాయి సభ్య దేశంగా జాయిన్ అవ్వడం జరిగింది. సో దీనిని 2025లో బ్రెజిల్లో జరిగినటువంటి రియో ది జెనైరోలో జరిగిన 17వ శిఖరాగ్ర సమావేశంలో అధికారికంగా ప్రకటించబడడం జరిగిందనమాట. ఇంతకు ముందు 2024లో యుఏఈ, ఈజిప్ట్, ఎథియోపియా మరియు ఇరాన్ బ్రిక్స్ లో చేరాయి. సో ఇండోనేషియా ఎగ్జామ్ లో గనక 2025లో బ్రిక్స్ మెంబర్షిప్ లో ఎవరు సభ్యత్వాన్ని పొందారు అంటే ఇండోనేషియా అవుతుందన్నమాట. ఇక్కడ ఇచ్చాం కదా, టోటల్ బ్రిక్స్ నేషన్స్ ఏమున్నాయి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఇండోనేషియా, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ. అదే పార్ట్నర్ కంట్రీస్ అంటే బెలరూస్, బొలివియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్ మరియు వియత్నాం. Where was the second BIMSTEC post conclave held in July 2025 and what was its సెంట్రల్ థీమ్? ఇది పోర్ట్స్ అండి. పోర్ట్స్ కి సంబంధించింది. ఇది పోర్ట్స్ కాంక్లేవ్ అనేటువంటిది ఎక్కడ నిర్వహించబడింది, దాని థీమ్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. ఎక్కడ నిర్వహించబడింది అంటే విశాఖపట్నంలో నిర్వహించబడింది. థీమ్ ఏంటి? నావిగేటింగ్ ద ఫ్యూచర్, బ్లూ ఎకానమీ, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్. ఏ తేదీలో నిర్వహించబడింది అంటే జూలై 14, 15 తేదీలలో విశాఖపట్నంలో నిర్వహించింది. ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంటే భారత పోర్ట్స్, షిప్పింగ్ మరియు వాటర్వేస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ద్వారా ఆతిథ్యం అనేటువంటిది ఇచ్చింది. దీన్ని ఎవరు ప్రారంభించారంటే కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేర్ వాజ్ ద 46th ఏషియన్ సమ్మిట్ హెల్డ్? 46వ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అంటే కౌలాలంపూర్, మలేషియాలో జరిగింది. ఎన్నవ ఎడిషన్ ఇది? 46th ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? మే 26 నుండి మే 27 వరకు మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగింది. ఏం డిస్కస్ చేశారు? ఎప్పుడైనా సరే సమ్మిట్స్ లో ఏం డిస్కస్ చేశారు అనేటువంటి క్వశ్చన్ అనేటువంటిది అడగరండి, అది రేర్ గా మాత్రమే అడుగుతారు. సో మెయిన్ ఏంటి అంటే థీమ్స్ అనేటువంటివి ఇంపార్టెంట్. అదే విధంగా ఇది 46 కదా, 47th ఏషియన్ సమ్మిట్ కూడాను మలేషియా కౌలాలంపూర్ లోనే జరగబోతోంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 3rd నవంబర్ నుంచి 5th నవంబర్ వరకు. అయితే ఇంకా టైం ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. Where was the 3rd Global AI Summit held in 2025? 2025లో 3వ గ్లోబల్ ఏఐ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అంటే ప్యారిస్, ఫ్రాన్స్ లో జరిగింది అనమాట. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 3rd ఎడిషన్. సో దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే ఫ్రాన్స్ అనేటువంటిది అధ్యక్షత వహిస్తోంది, ఆతిథ్యం ఇస్తోంది. కానీ దీన్ని ఎవరు కోచైర్ చేశారంటే భారతదేశం ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. ఇది ఎక్కడ జరిగింది ప్యారిస్ లో అంటే గ్రాండ్ పలైస్ వద్ద జరిగింది. అయితే 2023లో ఏ సమ్మిట్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే యూకేలో జరిగింది. 2024లో ఏ సమ్మిట్ అనేటువంటిది సౌత్ కొరియాలో జరిగింది. ఆల్రెడీ ఎగ్జామ్ లో అడిగారు దీన్ని. సో ఫస్ట్ ఏ సమ్మిట్ యూకే 2023, సెకండ్ ఏ సమ్మిట్ ఎక్కడ అంటే 2024 సౌత్ కొరియా. ఇది 3rd ఏ సమ్మిట్ ఎక్కడ అంటే ప్యారిస్, ఫ్రాన్స్ లో జరిగింది. సో థీమ్స్ అనేటువంటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆబ్జెక్ట్స్ అనేటివి అంత ఇంపార్టెంట్ కాదు, మీరు ఎవరైనా కావాలంటే దీన్ని చూసుకోవచ్చు. Where will the
30th session of the Conference of the Parties to the UNFCCC be held in November 2025. 2025 నవంబర్లో యుఎన్ఎఫ్సిసిసి యొక్క 30వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే COP30 సమావేశం ఎక్కడ జరగనుంది అంటే బ్రెజిల్లో జరగనుంది అనమాట. అంటే ఇంకా ఇది జరగలేదని జరగబోతోంది అనమాట. ఎప్పుడు 2025 నవంబర్లో 10th నుంచి 21st నవంబర్ బ్రెజిల్ దేశంలో బేలం నగరంలో జరగనుంది. ఇన్ విచ్ సిటీ వాస్ ద వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025 హెల్డ్. 2025లో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే వేవ్స్ అనేటువంటి సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే ముంబైలో జరిగింది అనమాట. వేవ్స్ అంటే ఏంటి? వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ మే 1 నుంచి మే 4 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ సమ్మిట్ ప్రధానంగా భారతదేశంలోని అనిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ మరియు ఎక్స్టెండెడ్ రియాలిటీ రంగాలలో ఉన్న ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడం లక్ష్యంగా నిర్వహించారు. దీనిని థీమ్ ఏంటి అంటే క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ద వరల్డ్. ఎక్కడ జరిగింది? ముంబైలో జరిగింది. ఇంపార్టెంట్ ఇది. విచ్ సిటీ హోస్టెడ్ ద 10th ఎడిషన్ ఆఫ్ ద రాయసీనా డైలాగ్ ఇన్ 2025? 2025లో 10వ రాయసీనా డైలాగ్ సమావేశం ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. సో ఇది భారతదేశం నిర్వహించినటువంటి ప్రధాన అంతర్జాతీయ జియో పొలిటిక్స్ మరియు జియో ఎకనామిక్స్ సమావేశాలు. సో ఈ సమావేశాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ కలిసి ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. రైసినా హిల్స్ పేరుతో దీనికి ఈ పేరు అనేటువంటిది పెట్టడం జరిగింది. ఈ ఏడాది ముఖ్యాంశాలు ఏంటంటే ఇందుకు ఎవరు హాజరయ్యారు అతిథిగా అంటే న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లూక్సన్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీని థీమ్ ఏంటి అంటే కాలచక్ర, పీపుల్, పీస్ అండ్ ప్లానెట్. సో ఈ కాన్ఫరెన్స్ అనేటువంటిది ఏ కాన్ఫరెన్సెస్ కి సమానంగా భావించబడుతుంది అంటే మునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జర్మనీలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. అదేవిధంగా షంగ్రీలా డైలాగ్ అనేటువంటిది సింగపూర్ లో జరుగుతుంది అనమాట. ఈ రెండిటికి ఈ మన భారతదేశంలో జరిగేటువంటి రైసేనా డైలాగ్ అనేటువంటిది సమానంగా భావించబడుతుంది. ఇందులో ప్రపంచ నాయకులు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు మరియు జర్నలిస్టు పాల్గొని ప్రపంచ సమస్యలపై చర్చను జరుపుతారు ప్రతి సంవత్సరం. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ రైసేనా డైలాగ్ ను అంటే 2016లో స్టార్ట్ చేశారు. ఎవరి ద్వారా అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. విచ్ సిటీ హోస్టెడ్ ద వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2025? చాలా ఇంపార్టెంట్ ఇది. 2025లో వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే రూటర్డామ్, నెదర్లాండ్స్ లో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మే 20th నుంచి 22nd వరకు నెదర్లాండ్స్ లోని రూటర్డామ్ నగరంలో జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ రంగంలో ఉన్నటువంటి నూతన ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్, విధానాలు, పాలసీస్ మరియు సహకారాలను ప్రోత్సహించే అంతర్జాతీయ వేదిక. సో ఈ సమ్మిట్ లో భారత పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ దేన్ని ప్రదర్శించింది అంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను ప్రదర్శించింది. సో ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క లక్ష్యం ఏంటి? ప్రతి సంవత్సరం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయడం. Which country hosted the 12th Global Space Exploration Conference GLEX 2025? 2025లో 12వ గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్ ఏ దేశం నిర్వహించింది అంటే భారతదేశం నిర్వహించింది. ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు అంటే మే 7th నుండి మే 9th వరకు న్యూఢిల్లీలో భారత్ లో జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 12th ఎడిషన్. థీమ్ ఏంటి అంటే రీచింగ్ న్యూ వరల్డ్స్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రీనానియన్స్. సో దీనిని 3 ప్రముఖ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఏమేమిటి అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఈ కాన్ఫరెన్స్ ద్వారా భారత అంతరిక్ష రంగంలో ప్రపంచ స్థాయి నాయకత్వం వైపు అడుగులు వేస్తున్నది స్పష్టమవుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది ఎన్నవ ఎడిషన్? 12th ఎడిషన్. ఎక్కడ జరిగింది అంటే భారతదేశంలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే మే 7th నుండి మే 9th వరకు జరిగింది. థీమ్ ఏంటి అంటే రీచింగ్ న్యూ వరల్డ్స్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రీనానియన్స్. When is India set to host the AI Impact Summit? భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావ సదస్సును ఎప్పుడు నిర్వహించబోతోంది అంటే 2026 ఫిబ్రవరిలో నిర్వహించబోతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది.
ఈ ప్రకటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫిబ్రవరి 2025 అంటే ఇది ఎప్పుడు ప్రకటించారు అంటే ఈ ప్రకటనను అంటే 2025 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ లో జరిగినటువంటి ఏఐ యాక్షన్ సమ్మిట్ సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఈ సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రజా సంక్షేమం కోసం వినియోగించడం మరియు ఆరోగ్య సేవలు, విద్యా వ్యవస్థ, వ్యవసాయం, కాలుష్య మార్పులు మరియు పాలన వంటి ప్రాంతాల్లో వాస్తవ సమస్యలను పరిష్కరించడం. వీర్ వాస్తవ్ థర్డ్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్ హెల్డ్ ఇన్ 2025. 2025లో 3వ ఐక్యరాజ్య సమితి భూసముద్రం లేని అభివృద్ధి చెందుతున్న దేశాల సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఈ దేశాలకు సముద్రం అనేటువంటిది ఉండదన్నమాట. ఎక్కడ జరిగింది అంటే అవాజా తుర్కమినిస్తాన్ లో జరిగింది. ఇది ఎన్నవది? 3వది ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ యొక్క సమావేశం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఆగస్టు 5 నుంచి 8 తేదీలలో తుర్కమినిస్తాన్ లోని అవాజాలో జరిగింది. అంటే ఈ సమావేశం అనేటువంటిది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇందులో ప్రపంచంలోని 32 భూ సముద్రం లేనటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొనేటువంటి ప్రత్యేక సవాళ్లను చర్చిస్తారనమాట. ఇందులో మెయిన్ గా ఏముంటాయి అంటే వాణిజ్య ట్రేడ్ గ్యాప్స్ అని ఏమన్నా ఉంటే, అదేవిధంగా మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిమితులు మరియు సముద్రానికి ప్రత్యక్ష ప్రాప్యత లేకపోవడం వంటి ఆర్థిక సమస్యలను ఇక్కడ డిస్కస్ చేస్తారు. థీమ్ ఏంటి అంటే డ్రైవింగ్ ప్రోగ్రెస్ త్రూ పార్ట్నర్షిప్. సో ఈ కాన్ఫరెన్స్ యొక్క ఫలితంగా ఏంటి అంటే 2034 ఈ మధ్య సంవత్సరాల కోసం అవాజా ప్రోగ్రామ్ ఫర్ యాక్షన్ అంటే ఈ డిక్లరేషన్ ను ఆమోదించబడడం జరిగింది. సో అవాజా డిక్లరేషన్ ను ఏ సంవత్సరాలకు ఆమోదించారంటే 2024 నుండి 2034 వరకు. ఎక్కడ జరిగింది అంటే అవాజా తుర్కమినిస్తాన్ లో జరిగింది. వేర్ వాజ్ ద 2025 బాండ్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ హెల్డ్. దీన్ని ఏమంటారంటే SB62 అంటారు అనమాట. 2025 బాండ్ వాతావరణ మార్పుల సదస్సు ఎక్కడ నిర్వహించబడింది అంటే జర్మనీలో నిర్వహించబడింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూన్ 16 నుండి జూన్ 26 వరకు బాన్ జర్మనీలోని వరల్డ్ కాన్ఫరెన్స్ సెంటర్ లో నిర్వహించబడింది. ఇది COP30కి ముందస్తు సన్నాహక కార్యక్రమంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశం ప్రధాన అంశమైనటువంటి గ్లోబల్ గోల్ ఆన్ అడాప్షన్ అమలుకి మార్గనిర్దేశానికి దృష్టి సారించనుంది. Which country hosted the first ever ASEAN-India cruise dialogue to promote maritime cooperation and cruise tourism? క్రూయిజ్ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మొట్టమొదటి ఏసియాన్ ఇండియా క్రూజ్ డైలాగ్ ఏ దేశంలో నిర్వహించబడింది అంటే మన భారతదేశంలోని చెన్నైలో నిర్వహించబడింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 30th జూన్ నుండి 1st జూలై వరకు. What is the theme of the Youth Spiritual Summit being held in Varanasi from July 18th to 20th, 2025? 2025 జూన్ 18 నుండి 20 తేదీలలో వారణాసిలో జరుగుతున్న యువ ఆధ్యాత్మిక సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటే నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్. సో ఎగ్జామ్ లో ఇలా కూడా అడగచ్చు అనమాట. యూత్ స్పిరిచువల్ సమ్మిట్ అనేటువంటిది ఏ నగరంలో జరిగింది అంటే వారణాసిలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జూలై 18 నుండి 20 వరకు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఇక్కడ రుద్రాక్ష ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో యువ ఆధ్యాత్మిక సదస్సు అనేటువంటిది ఆల్రెడీ నిర్వహించబడింది అనమాట. థీమ్ ఏంటి? వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువ అనే థీమ్ తో ఈ సదస్సును యువ వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, NGOలు, విద్యా సంస్థలు మరియు ఆధ్యాత్మిక సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించబడడం జరిగింది. Where was the Green Hydrogen Summit held on July 18, 2025, which announced the Amaravati Green Hydrogen Declaration? 2025 జూలై 18 ఎప్పుడు అంటే జూలై 18 ఎక్కడ అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ ను ప్రకటించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మేళనం ఎక్కడ నిర్వహించబడింది అంటే SRM యూనివర్సిటీ అమరావతిలో నిర్వహించబడింది. సో ఎప్పుడు? జూలై 18న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ సమ్మేళనం ఏ యూనివర్సిటీ అంటే SRM యూనివర్సిటీ అమరావతిలో జరిగింది. ఈ సందర్భంగా అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ 2025ను ప్రకటించడంతో పాటు అమరావతిని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా అభివృద్ధి చేయనట్లు ప్రకటించారు. ఎగ్జామ్ లో కనుక ఏ నగరాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా
అభివృద్ధి చేస్తున్నారు అంటే అమరావతి వస్తుందన్నమాట. అలా కాకుండా గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి వస్తుంది. సో ఇక్కడ ఏం పెట్టానంటే ఇక్కడ నేను నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎప్పుడు అనౌన్స్ చేశారంటే 15th August 2021 అనౌన్స్ చేశారు. బడ్జెట్ ఎంత అంటే 19,744 crores. టైం పీరియడ్ 2023 నుండి 2030 వరకు. టార్గెట్ ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ 5 million tons ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ బై ఎప్పటి వరకు? 2030 వరకు. Which national vision was emphasized at the IIMUN Conference 2025 to guide youth towards building a developed India by 2047? 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా యువతకు మార్గనిర్దేశకం చేయడానికి 2025 IIMUN సమావేశంలో ఏ జాతీయ దార్శనికతను నొక్కి చెప్పారు అంటే పంచ్ ప్రాణ్ ఫర్ అమృత్ కాల్. ఇది ఎక్కడే జరిగింది అంటే నోయిడాలో జరిగిందనమాట. ఏంటిది అంటే ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ యునైట్ నేషన్స్. సో ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు యువతను ఎప్పటి నాటికి అంటే 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారనమాట. సో ఎగ్జామ్ లో గనక IIMUN కాన్ఫరెన్స్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అని కూడా అడగచ్చు. ఎక్కడ జరిగింది అంటే నోయిడాలో జరిగింది. Where was the International Conference on Buddha Dharma and Culture of North East India held? ఈశాన్య భారతదేశ బౌద్ధ ధర్మం మరియు సంస్కృతి అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది అంటే నామ్సాయ్ అరుణాచల్ ప్రదేశ్ లో నిర్వహించబడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎవరు అంటే ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ మరియు మహాబోధి మైత్రి మండలి సంయుక్తంగా అంతేకాకుండా భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు అంటే భారత్, కంబోడియా, మయన్మార్, థాయిలాండ్, భూటాన్ మరియు శ్రీలంక దేశాల నుండి ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే ఎక్కడ జరిగింది అంటే అరుణాచల్ ప్రదేశ్ లో జరిగింది. వేర్ వాస్ ద పల్పూర్ ఫెస్ట్ 2025 కాన్ఫరెన్స్ హెల్డ్? పర్పుల్ ఫెస్ట్ 2025 సమావేశం ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పటి నుంచి జరిగింది అంటే ఏ రోజున జరిగింది అంటే March 21 జరిగింది. న్యూఢిల్లీలోని అమృత ఉద్యాన్ రాష్ట్రపతి భవన్ వద్ద ఎవరు ప్రారంభించారంటే భారత రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు. ఈ ఉత్సవం అనేటువంటిది దివ్యాంగులు, పర్సన్ విత్ డిజేబిలిటీస్ యొక్క ప్రతిభ, విజయాలు మరియు ఆశయాలను జరుపుకునే ఉత్సవంగా నిర్వహించబడింది. సో ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారంటే సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర భవన్ సంయుక్తంగా నిర్వహించారు. అది 2023 పర్పుల్ ఫెస్ట్ ఎవరు నిర్వహించింది? ఏ రాష్ట్రం నిర్వహించింది అంటే గోవా రాష్ట్రం. వేర్ వాస్ ద 8th edition ఆఫ్ ద ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్డ్? ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ 8వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది అంటే మస్కట్, ఒమన్ లో నిర్వహించబడింది. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేటువంటిది భారత మహాసముద్ర ప్రాంతంలోని దేశాల మధ్య ప్రాంతీయ సహకారం కోసం సో ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి అంతర్జాతీయ వేదిక. సో 2025లో ఇది ఎన్నవ ఎడిషన్ అండి? ఇది 8th ఎడిషన్ అన్నమాట. ఎక్కడ నిర్వహించారంటే మస్కట్, ఒమన్ లో. సో దీనిని భారతదేశం, సింగపూర్ మరియు ఒమన్ దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి. ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు అంటే ప్రభుత్వ అధికారులు, నిపుణులు, ప్రైవేట్ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు. సో ఏ అంశాలపై చర్చ జరిగింది అంటే భద్రత, వాణిజ్యం మరియు ప్రాంతీయ సహకారం. సో ఇది 8th ఎడిషన్ అనేటువంటిది మస్కట్ లో జరిగింది. మస్కట్, ఒమన్ లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే February 16 మరియు February 17. థీమ్ ఏదంటే వోయేజ్ టు న్యూ హారిజన్స్ ఆఫ్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్. వేర్ వాస్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ 2025 హెల్డ్? ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం 2025 ఎక్కడ జరిగింది అంటే దావోస్, స్విట్జర్లాండ్ లో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? January 20 నుండి January 24 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరిగింది. ఈ సమావేశం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార, రాజకీయ మరియు పౌర సమాజ నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావడం జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఏడాది థీమ్ ఏంటి? 2025 థీమ్ ఏంటి అంటే కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్. ఎప్పుడైనా సరే థీమ్స్ ని ఇంగ్లీష్ లోనే గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ లో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇన్ విచ్ సిటీ వాస్ ద ఫస్ట్ ఎవర్ ఆల్ ఇండియా ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్ 2025 కండక్టెడ్? 2025లో మొదటి అఖిల భారత ట్రాన్స్జెండర్ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది అంటే అజ్మీర్ లో నిర్వహించబడింది. ఎప్పుడు అంటే February
7న నిర్వహించబడింది. అంటే ట్రాన్స్జెండర్లు ఎదుర్కొనేటువంటి సమస్యలను చర్చించడానికి ఈ సదస్సును నిర్వహించారు. Where was the 12th edition of the World Government Summit 2025 held? ప్రపంచ భారత సదస్సు 2025 యొక్క 12వ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే దుబాయ్లో జరిగింది. ఏ సమ్మిట్ అండి ఇది? వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అన్నమాట. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 10న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ నగరంలో ప్రారంభం అయింది. సో ఫిబ్రవరి 10th నుంచి ఫిబ్రవరి 14th వరకు కొనసాగింది. దీని థీమ్ ఏంటి అంటే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. Which Indian state hosted the first International Olympic Research Conference in 2025? 2025లో అంటే ఇది ఫస్ట్ అన్నమాట అంతర్జాతీయ ఒలింపిక్ పరిశోధన సదస్సును ఆతిథ్యం ఇచ్చినటువంటి భారత రాష్ట్రం ఏది అంటే గుజరాత్. సో ఎందుకు దీన్ని ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు అంటే భారతదేశం 2036 చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్ లో కూడా అడగచ్చు అనమాట. ఏ ఒలింపిక్స్ కి భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధం అవుతుంది అంటే 2036. భారతదేశం 2036 ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో సుస్థిర క్రీడా మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా జనవరి 27 నుండి జనవరి 30 తేదీలలో గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్లోని రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయంలో 1వ అంతర్జాతీయ ఒలింపిక్ పరిశోధన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. Where was the World Sustainable Development Summit 2025 organized? ప్రపంచ స్థిరమైన అభివృద్ధి సదస్సు 2025 ఎక్కడ నిర్వహించబడింది అంటే న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సదస్సును ద ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ అంటే థియరీ వారు నిర్వహించారు. ఇంపార్టెంట్ ఇది. థీమ్ ఏంటి అంటే పార్ట్నర్షిప్ ఫర్ యాక్సిలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్స్. సో ఇది అండి సమ్మిట్స్ మరియు కాన్ఫరెన్సెస్ ఎప్పటి నుంచి కవర్ చేశామంటే జనవరి 2025 నుండి ఆగస్ట్ 2025 వరకు కవర్ చేయడం జరిగింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.